ఈనాటి జోన్ 2 రీజన్ సమావేశానికి అలాగే జోన్ సోషల్ మీడియాకి అధ్యక్షత వహిస్తున్న జోన్ చైర్పర్సన్ లయన్ భరద్వాజ్ గారికి, అతిథులకు, పత్రికా విలేకరులకు ముందుగా హృదయపూర్వక నమస్సులు, చిరంజీవులకు నా ఆశీస్సులు. భగవాన్ రమణ మహర్షి ఒక సందర్భంలో చెప్తారు, ఆనందం ఎక్కువైనప్పుడు మనసు మోగపోతుంది అని చెప్పి. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ కార్యక్రమం తీరుతెన్నులు అన్నీ చూసిన తర్వాత ఏది మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇవి కాస్త కన్ఫ్యూజన్గానే ఉంది నాకు కూడా. నేను చెప్పేవన్నీ కూడా అంటే కేవలం నా అనుభవంతో 1984 నుంచి లైనిజంలో ప్రయాణం చేసిన అనుభూతులు, జీవితంలో చూసిన కొన్ని సంఘటనలు, ఇవన్నీ కూడా అవి రంగరించి సహజంగా ఎక్కడన్నా వచ్చినప్పుడు అసలు మనం ఎట్లా ప్రయాణించాలి, ఏం చేయాలని చెప్పి నా మనోభావాలే చెప్తాను తప్ప అంతమించి ఇంకేం కాదు. అలాగే ఈ భరద్వాజ్ గారిని తొలిసారి ఆయన చార్టర్ సెక్రటరీగా ఉండి ఆ పేరు చూసినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉండేది, అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు, అసలు ఏంటి అని చెప్పి. అంటే సాధారణంగా మనకి వెంకట్రావు, సుబ్బారావు, అప్పారావు ఇట్లాంటివి ఉంటాయి తప్ప ఈ భరద్వాజ్ అనేది రేర్ పేరు, అది ఒక అరుదైన పేరు. మరి ఆ సుబ్బారావు గారు అంటే వారి తండ్రి గారు, ఇప్పుడే చెప్తున్నారు మా తండ్రి, ఆయన మరి ఎంత దూరదృష్టితో పెట్టారో మరి లేదో తెలియదు, కానీ భరద్వాజ అనేది ఒక అద్భుతమైన నామధేయం. సప్త ఋషుల్లో భరద్వాజ్ మహర్షి ఒకడు. ఆయన కౌరవులకి, పాండవులకి గురువైన ఎవరికి? ద్రోణాచార్యులు వారికి తండ్రి. అంటే ఎంతమందికి తెలుసు అడుగుదు అని చెప్పి. అంటే ఇప్పుడు ఏంటంటే నాటు ఏ సినిమాలో ఉంటే చెప్తారు తప్ప భరద్వాజ్ అంటే ఎవరు చెప్పలేదు. కాబట్టి వారికి గురువు అయిన, అట్లాగే శ్రీరాముడికి అడ్వైజర్, అంతేకాకుండా అనేక పుస్తకాలు రచించిన ఆయన. ఆ పుస్తకాలు రచించడమే కాకుండా ఆ భరద్వాజులు చెప్పంటే గొప్ప మెటలర్జిస్ట్ అయినా. విమానాలు ఏ విధంగా ఎగరాలి, దానికి ఏ విధమైన మెటల్ వాడాలి అని చెప్పి ఆ రోజుల్లో ఆ మెటల్ దాని గురించి రీసెర్చ్ చేసిన ఒక మహోన్నత వ్యక్తి భరద్వాజ్ మహర్షి. అట్లాగే ప్రయాగ అనే ఆ నగరాన్ని నిర్మించిన వ్యక్తి భరద్వాజ్ మహర్షి. అందుకనే ప్రయాగ్ రాజు అంటుంటారు, భరద్వాజ్ పేరుతో ప్రయాగ్ రాజు వచ్చింది. సో అట్లాంటి అద్భుతమైన ఒక నామధేయంతో ఈరోజు మన జూన్ నాయకుడిగా ఈరోజు సభా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన అధ్యక్షుల వారికి ఏంటంటే మనందరూ కరతాలు దొరుకుతూ జయజయలు పలుకుతాం. ఇందాక వచ్చిన వెంటనే మా ప్రసాద్ గారు అడిగారు, మా చిరకాల మిత్రులు విశాఖపట్నం దగ్గరికి వచ్చిన ప్రసాద్ గారు, మీరు లైనిజంలోకి వచ్చిన తర్వాత ఇలా మాట్లాడుతున్నారు కదా, మాట్లాడటానికి దీనికి తర్ఫీదు ఎక్కడ వచ్చింది ఏంటి అని చెప్పి. లైనిజం ఏంటి, దాని ద్వారానే వచ్చింది అనుకున్నా, చెప్పాను ఆయనతోటి. కానీ అమృతేశ్వరి పాట విన్న తర్వాత అనిపించేది బహుశా ఇదేమో నాకు కారణం అని చెప్పి. అమృతేశ్వరి అన్న అమ్మాయి ఇందాక పాట పాడింది, ఏ శ్వాస చేరితే గాలి గంధర్వం అవుతుందో, ఏ మౌనంపై వాలితే మౌనమే మంత్రం అవుతుందో అని చెప్తూ ఆకరణ రాధిక హృదయ రాగాంజలి, నీ పాదముల వాలు కుసుమాంజలి గీతాంజలి, దాంతో ముగుస్తుంది ఆ పాట. ఏ శ్వాస చేరితే గాలి గంధర్వం అవుతుందో అంటే గాలి అన్ని చోట్ల ఉంటుంది, ఆ ఉన్న చోట్ల అంటే ఎక్కడ చేరితే అది గాంధర్వం అవుతుందో అది కావాల్సింది. కుదింపు ఆకరణ గీతాంజలి ఒక అద్భుతమైన పాటది. ప్రసాద్ గారికి సమాధానం చెప్పాలంటే ఈ మాట, ఈ శ్వాస, ఈ గాలి అన్నీ కూడా లైనిజం అనే దాంట్లో చేరింది కాబట్టి ఏమన్నా కాస్త ఆ మాధుర్యం అనిపిస్తుందేమో తప్ప నాది కాబట్టి. సో మరొకసారి అద్భుతమైన గీతం. అలాగే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మాట మోగపోయిందని చెప్పడానికి కూడా కారణం ఆ సురక్షి, అలాగే చిట్టి పార్వతి, అట్లాగే లక్ష్మీ సహస్ర, ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రతి అమ్మ, ప్రతి స్త్రీ కూడా భారతదేశంలో ఇట్లాంటి చిట్టి తల్లి లాంటి అమ్మలు తయారవుతే మన భారతదేశం ఎట్లా ఉంటుందో, అదే వివేకానందుడి కన్నా కళలకు భారతదేశం అని అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే ఆ పాపకి భగవద్గీత శ్లోకాలు చెప్పించి ఆవిడ కూడా పాడడం. ఇది బహుశా నాకు అనిపిస్తుంటుంది 1516 ఆ సంవత్సరంలో ఒరిస్సా గజపతులను ఓడించడం కోసం శ్రీకృష్ణదేవరాయలు ఆ యుద్ధం చేసుకుంటూ చందుర్తిలో భీకరమైన పోరాటం జరిగింది. చందుర్తి పోరాటం అనేది ఒక చరిత్ర. అది అక్కడి నుంచి ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఆయన సింహాచలం కొండ మీద ఆయన నీల కంఠం అంటే ఆయన వజ్రాల హారం ఇవ్వడం, అక్కడే 2 సార్లు ప్రదక్షిణ చేయడం, అక్కడే ఉండడం, ఇవన్నీ కూడా మన చరిత్ర చెప్పేది. బహుశా విజయయాత్రలో వెళ్ళాడో, విజయం అయిన తర్వాత 1516లో 2 సార్లు సింహాచలం ఎప్పుడు ఒకవేళ నాకు తెలియక
బహుశా ఇతరుల్లో ఒక వారం రోజులు 10 రోజులు అని నివాసం ఉండి ఉంటాడు ఆయన. ఇక్కడ ఈ రోజు నాటు పాటు కాకుండా అద్భుతమైన సాంస్కృతిక సౌరభాలు పాల్చే ఆ నాట్యాలు, ఆ పాటలు, ఆటలు అన్నీ కూడా అద్భుతం. సో పిల్లలు పెద్దలు అంతా ఈరోజు మీరు దృష్టి తీయించుకోండి, ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, వివేకానంద 1893లో అమెరికా వెళ్ళినప్పుడు చెప్తాడు ఆయన చెప్పినప్పుడు ఒకే మాట్లాడతాడు ఆయన, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటాడు ఆయన. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనడంలో కారణం ఎస్ అంటే సరస్వతీదేవిని సూచిస్తుంది, ఎస్ పదంతో వస్తుంది కాబట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు తప్ప బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనలేదు ఆయన. రెండవ మాట కూడా ఒకటే చెప్పాడు, సీతా, సావిత్రి, దమయంతి, గార్గి, మైత్రేయి వంటి సాత్వికి మండలి పుట్టిన పవిత్ర భారతదేశ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను అంటాడు ఆయన. సీతా, సావిత్రి, దమయంతి, గార్గి, మైత్రేయి అందరూ కూడా ఆడవాళ్ళే, ఎక్కడ మగవాళ్ళేడు. ఆయన స్త్రీ పక్షపాతి. ఎందుకంటే ఒక మగవాడిని సంస్కరిస్తే ఒక కుటుంబం బాగుపడుతుంది, కానీ అదే ఒక స్త్రీమూర్తిని సంస్కరిస్తే మొత్తం సమాజం బాగుపడుతుంది అంటాడు ఆయన. మరి ఈ రోజున ఈ పాశ్చాత్య పోకడతో ఈ స్త్రీమూర్తులు అంతా కూడా రకరకాల టీవీ ఛానల్ చూస్తూ అందులో ఉండే లేడీ విలనర్స్ని చూస్తూ స్త్రీమూర్తులు అంతా కూడా ఏంటంటే కాస్త దిగజారుతనం వచ్చి స్త్రీమూర్తికి గౌరవించే స్థాయి ప్రపంచ దేశాల్లో మనది ఎక్కడుంది అంటే 52 దేశాలను తీసుకుంటే ఎక్కడెక్కడ గౌరవం ఉంటుంది అని చెప్పంటే 52 దేశాల్లో కూడా ఏంటంటే ప్రస్తుతం భారతదేశం లేదు. బాధాకరమైన విషయం. స్కాండినేవియన్ కంట్రీస్ అని చెప్పి నెంబర్ 1, 2, 3 అవి 3 వచ్చినాయి. నార్వే, స్వీడన్ అండ్ డెన్మార్క్, ఈ 3 దేశాలు నెంబర్ 1, 2, 3 కింద వచ్చినాయి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భార్య అది చూసి ఆవిడ చాలా బాధపడింది. ఏంటి భారతదేశం మొదటి స్థానంలోనూ 2వ స్థానంలో ఉంటుందని అనుకున్నాను, కానీ అట్లాంటి 52 దేశాల్లో కూడా భారతదేశం లేకపోవడం ఏంటని చెప్పి పట్టుపెట్టి ఆవిడ స్వీడన్ వెళ్తుంది. ఆవిడ స్వీడన్ వెళ్ళి ఒక హోటల్లో ఉండి ఒక మీటింగ్ చూసుకున్న తర్వాత రాత్రి మళ్ళీ తిరిగి ఆవిడ 12:30, 1 గంటకి మళ్ళీ తన హోటల్కి వస్తుంది తిరిగి. ఆ వచ్చే సమయం 12:30, 1 గంట. కానీ ఆవిడ ధైర్యం ఏంటంటే స్త్రీలకి అక్కడ రెస్పెక్ట్ ఉంది, ప్రొటెక్షన్ ఉందని చెప్పి ఆ ఒక్క ఆవిడ ఆ కారులో వచ్చింది. ఆ కారు బిల్లు 30 క్రోనాస్ అయింది. అంటే అక్కడ నాణ్యాలు క్రోనాస్ అంటారు, రూపాయల కింద. ఆవిడ 100 క్రోనాస్ ఇచ్చింది, అంటే 100 రూపాయల నోట్లకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అతను ఏం చేశాడంటే 85 క్రోనాస్ తిరిగి ఇచ్చేసాడు. 30 తీసుకోవాలి కానీ 85 తిరిగి ఇచ్చాడు. అంటే 70 ఇవ్వాలి కానీ 85 ఇచ్చాడు. సుధామూర్తి గారు కన్ఫ్యూజ్ అడిగారు, మనకు నైట్ టైం అయితే డబల్ తీసుకుంటారు లేకపోతే మొత్తం 100 తీసుకుంటారు. ఇక పొరపాటు ఇచ్చామో 30 అయింది కదా, నువ్వు 70 ఇచ్చేటంటే మా దేశంలో ఆడవారు అర్ధరాత్రి కానీ ప్రయాణం చేస్తే వాళ్ళకి టారిఫ్లో సగమే తీసుకుంటామండి ఇక్కడ అన్నట్ట. అంటే $30 $15 తీసుకున్నారట. అది ఆ దేశం యొక్క గొప్పతనం. మీరు అక్కడ భగవద్గీత పుట్టలేదు, రాముడు ఏలలేదు, వివేకానందుడు నడవలేదు. కానీ అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే మన చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళని చూసి మనం నేర్చుకుంటున్నాం. కట్టుబొట్టుతో ఒక ఆడవారిని చూస్తుంటే అమ్మదనం కనపడేది. ఈ రోజున మన పిల్లల్ని చూస్తుంటే అది ఉన్నత వర్గం ఉన్న అమ్మాయా లేదంటే రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు అమ్మాయా అనిపిస్తుంది. ఎందుకంటే చిరిగిపోయిన జీన్స్ తోటి, చిరిగిపోయిన జుట్టుతోటి ఆ అమ్మాయిని వీళ్ళంతా తయారవుతున్నారంటే ఆ తయారు అవడం అమ్మ తప్ప పిల్లల తప్ప అంటే నా వ్యక్తిగత భావం ఏంటంటే అమ్మలదే తప్పు. ఎందుకంటే సంస్కరించాలి. చిట్టి తల్లి లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పిల్ల నేర్చుకుంది, లేదంటే ఆ అమ్మాయి కూడా పోను రకరకాల పాటలు. సో మీ పిల్లలు అనుకుంటున్నారు, మీ పిల్లలు కాదు. అదే ఖలీల్ జిబ్రాన్ అని చెప్పి సోక్రటీస్ యొక్క గురువు చెప్తుంటాడు, మన పిల్లలు కాదు, వాళ్ళు రేపటి తరానికి వారసులు. వాళ్ళు ఊహించినట్టుగా నువ్వు ఊహించలేవు. నీలా వాళ్ళు ఉండే ప్రయత్నం చేయకు, వాళ్ళలా నువ్వు మారే ప్రయత్నం చేయి. నువ్వు విల్లువైతే నువ్వు దాంట్లోంచి వెళ్ళే బాణం నీ పిల్లలు. వాళ్ళ లక్ష్యాలు వాళ్ళకి ఉంటుంటాయి, ఆ లక్ష్యానికి నువ్వు ప్రయాణం చేసే సహాయం నువ్వు చెయ్యి అంటాడైనా. కానీ మన పిల్లలు మనం ఏం చేస్తామంటే నేను డాక్టర్ అయితే నా పిల్లలు డాక్టర్ అయిపోవాలి, నేను లీడర్ అయితే నా పిల్లలు లీడర్ అయిపోవాలి. ఇలా మనం చూసి ఆ పిల్లల్ని రకరకాల ప్రెషర్లు ఇచ్చి కార్పొరేట్ ఎడ్యుకేషన్ అంతా అందించి అక్షరాభ్యాసం అనే ఐఐటి చెప్తారా అని చెప్పి అమాయకంగా అడిగే అమ్మలను చూస్తున్నాం, నాన్నలను చూస్తున్నాం. ఆ పిల్లవాడికి ఏం కావాలి ఏంటి అని చెప్పి ఆలోచించకుండా రుద్దేసి ఏం చేస్తున్నాం అంటే ఈ రోజున సమాజంలో ర్యాంకు చదువు అని చెప్పి రకరకాల ప్రెషర్. నీకోసమే అమ్మ నాన్న వాళ్ళిద్దరు కూర్చొని చెప్పేస్తుంటారు, మొత్తం సర్వస్వం నీకోసమే మేము త్యాగం చేస్తున్నాం, ఉన్న పొలం కూడా తాకట్టు పెట్టేసి నీకే ఎంత ఫీజులు కడుతున్నాం. ఎన్ని అంటే వాడికి ఎట్లా పాపం ఎక్కడో ట్యూన్ అవుతుంటాయి, అమ్మ నాన్న నా కోసం ఇది చేస్తున్నారని.
కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాడు అందుకోలేడు ఆ చదువుని. అమ్మ నాన్నల యొక్క కళలు తీర్చలేడు. ఇక్కడ అమ్మ నాన్నలకు మోసం చేస్తున్నామో తెలియట్లేదు, అక్కడ చదవలేకపోతున్నాం అసమర్థులో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియక ఎక్కడ ఫ్యాన్ ఉందో అక్కడ ఆడపిల్లలైతే ఆ చున్నీని తీసుకుని దానికి వేసుకుంటున్నారు, మగవాళ్ళైతే ఆ 7 అంతస్తుల బిల్డింగ్ నుంచి ఉరికేస్తున్నారు. ఈ విధంగా భారతదేశంలో జరిగే 21 సూసైడ్లో ఇంచుమించు 16-17% కేవలం ఇంటర్మీడియట్ డిగ్రీ ఈ స్థాయిలో ఆడపిల్లలు మగవాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే వికసించవలసిన కుటుంబాలన్నీ కూడా మధ్యలోనే నేల కొరిగిపోతున్నాయి. దానికి కారణం అమ్మా నాన్న చేసే పొరపాటు. సో దానికోసం మీ అందరినీ కోరేది ఏంటంటే, ఈ లైనిజంలో నేను చెప్పేది అది కూడా, పూర్వకాలంలో మనకు సేవ చేయడానికి అనేక కార్యక్రమాలు ఉండేవి. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చేసి మన కార్యక్రమాలన్నీ వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు సేవ చేద్దామంటే సేవా కార్యక్రమాలు చేసుకోవడానికి ఎవరో సేవ అందించుకోవడానికి కూడా మనుషులు లేరు. కానీ ఇప్పుడు మనకు కావాల్సిన సేవ మనల్ని మనం ఉద్ధరించుకోవడమే కావాలి. ముందు మనల్ని మనం ఉద్ధరించుకుంటే చాలు, సమాజం అదే బాగుపడుతుంది. మనం ఇది వదిలేసి సమాజం పాడైపోయింది అట్లా సమాజం పాడలేదు. ఆ సమాజం పాడైపోయింది అన్నామంటే దాంట్లో నువ్వున్నా కాబట్టి నీ పాత్ర కూడా ఉంది. అదే ఈ మధ్యకాలంలో ఒక చోట గరికపడ్డారు కూడా అంటారు, అదేదో పాట వచ్చింది, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని. ఆ గరికపడ్డారు చాలా చక్కగా చెప్పాడు. అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలంటే ఎలా ఉంటుంది, అందులో నువ్వు ఉన్నావు కాబట్టి అది బాగోదు, అందరూ బాగోరు అంటాడు ఆయన. ముందు నువ్వు బాగుపడు, అప్పుడు అందరూ బాగుపడతారు. అది బాగుపడాలి అంటే ముందు మన ఆలోచన దృక్పథం మారాలి. ఆలోచన దృక్పథం మారాలి అంటే ఆ ఆలోచించే మనుషులు ఉండాలి. ఈ రోజున మనం చూస్తున్నామంటే అదే ఒక సందర్భంలో చెప్తుంటారు, 5 తెలివైన వాళ్ళతో నువ్వు కలిసి ప్రయాణం చేస్తే 6వ తెలివైన వాడు నువ్వు అవుతావు. 5 కోటీశ్వరులతో కలిసి ప్రయాణం చేస్తే 6వ కోటీశ్వరుడు నువ్వు అవుతుంటావు. 5 ఆరోగ్యాన్ని పరిరక్షించే యోగా మాస్టర్లతో వెళ్తే 6వ వాడు నువ్వు అవుతుంటావు. 5 మూర్ఖులతో తిరిగితే 6వ వాడు కూడా నువ్వే అవుతావు. కాబట్టి ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే, ఉదయం లేచిన వెంటనే ఏదో తల్లి కాబట్టి పిల్లల్ని గణేశం కాబట్టి క్యారేజ్ సర్దేస్తున్నాం, ఆ బస్సు ఎక్కించేస్తున్నాం, ఈ లోపల టీవీ తీస్తున్నాం, లేదంటే మొబైల్ చూస్తున్నాం, మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ట్యూషన్కి పంపించేస్తున్నాం. ఇదంతా మనం ఏంటంటే వాళ్ళకి ఏదో ఫీజులు కడుతున్నాం, చదివించేస్తున్నాం, ట్యూషన్కి పంపించేస్తున్నాం అనుకుంటున్నాం తప్ప ఆ హ్యూమన్ టచ్ ఎక్కడిస్తున్నాం మనం అసలు ఆ పిల్లవాడిని మనం. అది ఈ మధ్యకాలంలో నేను అదే చెప్పాను. ఒక క్లాస్ టీచర్ పేపర్ వాల్యుయేషన్ చేస్తూ ఆగిపోయి కళ్ళంట నీళ్ళు పెట్టుకుని ఆ నీళ్లు ఆ పేపర్ మీద పడిపోయిందట. ఆ టీచర్ భర్త అడిగేట, అదేంటి ఏడుస్తున్నావు అని చెప్పి. ఒక విద్యార్థి రాసిన సమాధానం చూసి నాకు ఏడుపొచ్చి ఏం చేయలేదు, ఏడుస్తున్నాను అని. ఏం రాశాడు అని నేను క్యాజువల్గా ఒక ప్రశ్న అడిగాను, మరుజన్మ అంటూ ఉంటే నీకు ఎలా పుట్టాలని చెప్పి నేను ఒక ప్రశ్న అడిగాను. కానీ 4వ తరగతి కుర్రవాడు రాశాడు, మరుజన్మ అంటూ ఉంటే ఒక మొబైల్ ఫోన్ కింద పుట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆయాలకి బస్సు వాళ్ళకి ఇచ్చి నా స్కూల్కి పంపేస్తున్నా తప్ప మా అమ్మ నాన్న చేతిలో ఎప్పుడూ మొబైల్లే ఉంటుంది, కనీసం మొబైల్ గానే పడితే వాళ్ళ చేతుల్లో నేను ఉండొచ్చేమో కదా అని చెప్పి అమాయకంగా సమాధానం చెప్పేట కురవాడు. సో ఎన్ని కోట్లు ఇచ్చేవని కాదు, ఎంత హ్యూమన్ టచ్ ఇచ్చేవని ప్రధానం. కాబట్టి మీ పిల్లల్ని ఒక్కసారి మాట్లాడండి, స్పృశించండి, వాళ్ళతోటి పెద్దవాళ్ళనే పర్వాలేదు, వాళ్ళతో కూర్చొని భోజనం చేయడానికి ప్రయత్నించేయండి, వాళ్ళ బంధువులు పరిచయం చేయండి. మనకి ఈ రోజున మినిస్టర్ గారి కొడుకు లేకపోతే ఎమ్మెల్యే గారి కొడుకును మనం పరిచయం చేస్తుంటే పొంగిపోతున్నాం తప్ప మన మేనత్త పలానా చోట ఉంది, మన మేనమామ పలానా వాడు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, పలానా చూపిందారా అని చెప్పి ఇప్పుడు ఆ ప్రయత్నం మనం చేయట్లేదు. అయితే స్టేటస్ బిలో స్టేటస్ అని వాళ్ళు ఫైనాన్షియల్గా లేరు. అంటే మనకి అన్ని ఆర్థిక సంబంధాలు తప్ప ఆర్థిక సంబంధాలు కొరబడిపోయినాయి. మనకు కావాల్సింది ఇప్పుడు ఆర్థికం కాదు, ఎంత డబ్బు ఉందని కాదు. ఈ రోజున చూస్తున్నాం కదా, ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఎంత చేస్తే ఇంతమంది ఆప్యాయత రంగరించుకునే వ్యక్తులు దొరుకుతారు. అయితే నా స్థాయి ఏంటి, ఆ పల్లెటూరు నుంచి పుట్టిన వాడు ఏంటి, 25,000 మంది స్టూడెంట్స్ ముందు అబ్దుల్ కలాం గారి పక్కన ఈరోజు మన భరద్వాజ్ గారు ఏ విధంగా ప్రెసిడెంట్ చేస్తున్నారో అట్లాగా నేను మీటింగ్ ప్రెసిడెంట్ చేస్తుంటే నేను కూర్చున్న స్థానంలో అబ్దుల్ కలాం గారు కూర్చోండి, గిల్లుకునేవాడు 2-3 సార్లు. ఇది సాధ్యమా? సాధ్యమే. ఎట్లాగంటే బికాజ్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్, అది వల్ల నేను అక్కడికి వచ్చాను తప్ప వేరే చోటకి కాదు. అలాగే మరొకటి కూడా ఏంటంటే, నేను డెఫినెట్గా ఇందాక మా సత్యనారాయణ గారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పారు ఎలమంచిలి క్లబ్ గురించి. ఎలమంచిలి క్లబ్లో డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు డెఫినెట్గా ఏ విధమైన రిగ్రెట్స్ కానీ ఫీల్ అవ్వగల, మీరు ఒకరు వస్తున్నారు చాలు. ఎప్పుడు కూడా గంగా నది కానీ లేకపోతే గోదావరి కానీ ఇవన్నీ కూడా చిన్న డ్రాప్తోనే మొదలవుతుంటాయి. డ్రాప్తో మొదలైన తర్వాత కంటిన్యూస్గా ప్రాసెస్లో అలా వెళ్తూనే ఉంటుంటాయి. మనం ఈ రోజుల్లో చూస్తాం ఎట్లా ఉందంటే, పాలు తెచ్చి వాడిని అడుగుతుంటాం నీళ్ళ కలపలేదు కదా అని, కానీ సారామ్మ వాడిని అడుగుతాం ఏది కలుపుతాం అని చెప్పి.
సో సారా ఏది ఇచ్చినా కానీ క్యూలో పెట్టి తాగేస్తుంటాం. అట్లాగే మనం చూస్తుంటాం, గంజాయి తాగుతుంటాం, మందు కొడుతుంటాం, ప్యాకెట్ ఆడుతుంటాం, సిగరెట్ కాల్చుతుంటాం, అన్నీ చేస్తాం. డాక్టర్ గారి దగ్గరికి వచ్చినా దాని ప్రిస్క్రిప్షన్ వస్తే రియాక్షన్ ఇవ్వదంటే డాక్టర్ గారు రియాక్షన్ ఉండదు కదండి, నాకు అన్ని మందులు పడవనంటాడు. ఇది చేసిన మందులన్నీ కొట్టి మళ్ళీ డాక్టర్ గారు రియాక్షన్ ఇవ్వదని అడుగుతుంటాడు. అది మన యొక్క దౌర్భాగ్యం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు డెఫినెట్గా లైనిజంలోకి రావాలంటే అందరికీ అది హక్కు ఉండదండి, కొంతమందికే ఉంటుంది. ఆ సామాజిక స్పృహ ఉండాలి, నేను ఇది చెయ్యాలి అన్న భావన ఉండాలి. కాబట్టి అందరికీ ఇది దక్కదు. అదే రామకృష్ణ పరమహంస కూడా కేవలం 16 మంది శిష్యులు ఉండేవారు. నాలా తెలియని వాళ్ళు కొంతమంది అడిగేవారు అన్నమాట, ఎందుకు సార్ మనం కూడా లక్షపత్రి పూజ పెడతాం, కుంకుమ పూజ పెడతాం, లేదంటే ఇది చేద్దాం, అలా పెడితే 300 మంది శిష్యులు వచ్చేస్తారు, కాబట్టి మీరు కూడా ఇలా చేస్తే బాగుంటుందంటే రామకృష్ణ పరమహంస ఒకటే అనేవాడు ఆయన, మన వజ్రాల వ్యాపారి కింద ఉంటారు తప్ప చేపల వ్యాపారి కింద ఉండకూడదు. చేపల మార్కెట్లో అందరూ వస్తుంటారు, వజ్రాల కొద్దిపాటి మంది వస్తుంటారు. సో లైనిజం అనేది ఒక వజ్రాల వ్యాపారం ఉంటుంది. సో దానికోసం శంకరగిరి గారు మీరు నిరుత్సాహపడకండి, 80% మీరు స్ట్రాంగ్గా నిలబడండి. డెఫినెట్లీ డే విల్ కమ్. ఎలమంచిలో డాక్టర్ గారు మాకు పర్మిషన్ ఇస్తే బాగుండు అన్న స్థితికి వస్తుంది అది. సో దానికి కావాలంటే ఆత్మవిశ్వాసం కావాలి, అట్లాగే మంచి యాటిట్యూడ్ ఉండాలి. అంటే మీ క్లబ్ ఇనాగరేషన్ అప్పుడు నేను వచ్చాను, మీరు చేసిన విధానం ఇవన్నీ నాకు గుర్తున్నాయి. కానీ మీరు నిజంగా ఈ రోజులలో నేను మా 27 సంవత్సరాల మా ప్రతిపడి క్లబ్ ఈరోజు ఇద్దరు వచ్చాము మేము. సో కొత్త క్లబ్ మీరు ఒకరంటే ఏం బాధపడక్కర్లేదు, ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఈ రోజుల్లో పూర్వకాలంలో మనుషులందరికీ విపరీతమైన సమయం ఉండేది. అందుకని అదే జోన్ సోషల్లో అంటే మా గొప్పతనం కాదు. అన్నవరం వాళ్ళ క్లబ్ కండక్ట్ చేశారు దానవాయిపేటలో. ఆ రోజుల్లో 631 మంది వచ్చారంటే ఆ రోజుల్లో మనుషులందరికీ సమయం ఉండేది, డబ్బులు ఉండేవి కాదు, అందరూ ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉండేవారు. కానీ ఈరోజు రివర్స్ అయిపోయిన సీను, డబ్బులు విపరీతంగా ఉన్నాయి అందరికీ, కానీ సమయం లేదు. మీకు డబ్బు ఎంత వస్తే అంత ఇస్తాం చెప్పండి, మీటింగ్ల కంటే రాలేవండి అంటున్నారు. డబ్బు అనేది ప్రధానం కాదు, ముందేంటే సమయాన్ని వెచ్చించడం అనేది ప్రధానం, సామాజిక బాధ్యత కలగడం అనేది ప్రధానం. ఇవన్నీ కలగాలి అనుకున్నప్పుడు ఏంటంటే ముందు ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే ఈ కార్తీక వనభోజనాలు ఇవన్నీ కూడా నేను భరద్వాజ్ గారిని ఎందుకు అభినందిస్తున్నానంటే అది కూడా చాలా మంది మమాకంగా చేసేస్తున్నారు తప్ప ఇంత సిస్టమేటిక్గా ఇలా ప్లాన్ చేసుకుని ఎక్కడ చేయట్లా. కానీ మనం ఒక్కసారి ఈ రోజు తెలియక మనం ఏం చేస్తామంటే అమెరికా లేకపోతే జపాన్ ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఒక్కసారి మీరు ఎవరన్నా చరిత్రను తిరిగేసుకుంటే అమెరికా యొక్క చరిత్ర కేవలం 400 సంవత్సరాలే. 400 సంవత్సరాల పూర్వం అమెరికా లేదు. ఇప్పుడు ఆ మెరికలన్నీ చూసి మనం రెచ్చిపోతున్నాం అమెరికా అమెరికా అంటూ. కానీ జపాన్ యొక్క సంస్కృతి చెప్పాలంటే దాని యొక్క చరిత్ర కేవలం 2000 సంవత్సరాలే. అలాగే గ్రీస్ అండ్ ఇరాన్ యొక్క చరిత్ర తీసుకోవాలంటే దాని యొక్క సంస్కృతి చరిత్ర తీసుకుంటే 3000 సంవత్సరాలు. ఇక చైనా యొక్క సంస్కృతి తీసుకుంటే 4000 సంవత్సరాలు. ఈజిప్ట్ యొక్క సంస్కృతి తీసుకుంటే 5000 సంవత్సరాలు. ఏ చరిత్రకారుడికి అందని చరిత్ర ఏదైనా ఉందంటే అది కేవలం భారతదేశం యొక్క చరిత్ర. ఏ చరిత్రకారుడికి ఇప్పటివరకు అందలేదు. 28 దేశాలు కనుమరుగైపోయినాయి, పెద్ద పెద్ద దేశాలే చరిత్ర పటంలో ప్రపంచ పటంలో లేకుండా పోయినాయి. అంత సంస్కృతిని అందించిన మన భారతదేశంలో ప్రతిదీ సైంటిఫిక్గానే చేశారు. ఆ సైంటిఫిక్గా చేసిన దాంట్లో ఇందాక చెప్పాను కదా, అమృతేశ్వరి పాడిన పాటలో గీతాంజలి అన్నదానికి జోన్ షోస్టికి కూడా పర్టికులర్గా ఒక రిలేషన్ ఉంది అక్కడ. గీతాంజలి అంతా కూడా ఏంటంటే ప్రకృతిని వర్ణిస్తానే రాస్తుంటాడు ఆయన. ఆ ఠాగూర్ గీతాంజలి అయితే ఒక మహోన్నత కవిత జౌలి అంటుంటారు ఆయన. అది చెప్పినప్పుడు ఏంటంటే ప్రకృతి ఆరాధన ద్వారా భగవంతుని చేరడం ఎలాగనేది కేవలం ఆ రవీంద్రనాథ్ ఠాగూర్ అంతా కూడా రాస్తాడు. దాంట్లో రాసినప్పుడు ఒక సందర్భంలో రాస్తాడు, ఒక అమ్మాయి చిన్నపిల్ల 8 ఏళ్ళు 9 ఏళ్ళు అమ్మాయికి పండగ వచ్చింది కాదని చెప్పి పట్టులంగా జాకెట్ కట్టుతుంటే ఆ పిల్ల ఇసుకలో ఆడుకుంటూ ఉంటుంది. ఆడుకుంటే గబగబా వచ్చి ఆ తల్లి లాక్కుపోతుంది, బోడంత ఖరీదు పెట్టుకున్నాను పట్టులంగా పాడైపోతుంది వచ్చేయి చెప్పి. ఆ పిల్ల ఏడుపు ముఖంతో ఆ ఇసుక పక్క చూస్తుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అద్భుతంగా రాస్తాడు అక్కడ. ఆ పిల్ల యొక్క హావభావం ఎలా ఉంటుందంటే డబ్బు కోసం పట్టులంగా కోసం మా అమ్మ ఎలా లాక్కుపోతుంది, నీ నుంచి దూరం చేస్తుంది, నీ నుంచి దూరం చేసే ఈ పట్టులంగా ఈ రంగులు డబ్బులు నాకేమొద్దు, భగవాన్ నాకు నీ దగ్గరే చేర్చు అని చెప్పి ప్రకృతిని బట్టి ఏడ్చే ఆ పిల్ల యొక్క ఆక్రోషాన్ని గీతాంజలిలో రాస్తాడైనా. సో ఈ రోజున మనం ప్రతి పండుగ చూడండి ప్రకృతితో మమేకం అవుతుంది. ఈ వన భోజనాలు అంటే మన దౌర్భాగ్యం ఈరోజు కుల భోజనాలు అయిపోయినాయి. రాజుల భోజనాలు, రెడ్ల భోజనాలు, వైశ్య భోజనాలు అంటే ఎయ్యి పెట్టుకున్నాం. కానీ ఇక్కడ కులం లేదు, మనకి మతం లేదు. ఒక వసుదైక కుటుంబం కింద 210 దేశాల్లో ఉండే వివిధ దేశాల ప్రజలు అతను పాకిస్తాన్ వాడా చైనాడు అని చూడకుండా మనం ఏంటంటే మనం ప్రతి చోట ఈ జోన్ షోస్ ఎన్ని చేస్తున్నట్టే అదే ఈ లైనేజం ఉండే గొప్ప మాధుర్యం. దానికోసం నేను ఎప్పుడు చెప్తుంటాను,
డెఫినెట్గా మనం ఏంటంటే ఇందులో ఈ ల్యాపిల్ పిన్ పెట్టుకోవాలంటే అందరికీ రాదు. నేను చాలా మీటింగ్లో అదే చెప్తాను. పూర్వకాలంలో వారు రాత బాగున్న వాడి చేతికి గీత వస్తుందని చెప్పి భగవద్గీత అందరూ పట్టుకోలేరు. కొంతమందికి రాత ఉన్న వాడికి ఆ గీత చేతిలో వస్తుందని. నేను ఈ ఆధునిక కాలంలో ఈ కలియుగంలో చెప్తున్నాను, రాత బాగున్న వాడు షర్ట్కి ల్యాపిల్ పిన్ వస్తుంది తప్ప అందరికీ రాదు. కాబట్టి డాక్టర్ గారు మీదేవి కంగారు పడుతుంది. సో అట్లాంటి రాత ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత అదేవిధంగా మా సత్యనారాయణ గారిని వీళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఛాలెంజ్ చేశారు ఆయన, కమ్యూనిటీ హాల్ కానీ మెంబర్షిప్ కానీ. అట్లాగే రమణ గారు కూడా చెప్పారు, ఆ పుస్తకం ఎప్పుడో రాసినా ఇప్పుడు తెలియని అనుభూతి ఇస్తుంది. ఆయన కూడా ఏంటంటే కొత్త వరకు ల్యాపిల్ పిన్ ఉంచుతానని. ఇది ఒక మహత్తరమైన యజ్ఞంలో ఒక పూజారులు అటు వాళ్ళు. మనం ఏం చేసినా ఏం చేయకపోయినా సరే ఆ సబ్స్క్రిప్షన్ కట్టి ఆ మెంబర్షిప్ అట్లా కంటిన్యూ అవుతే చాలు. నేను చాలా కాలం క్రితం చెప్పిన కథ ఇప్పుడు చెప్తుంటాను. ఒక పిసినారి, మహా పిసినారు ఉండేవాడు ఒక ఊళ్ళో. ఆడు ఎంత పిసినారంటే అన్నం కూడా తినేవాడు కాదు, తల కూడా దువ్వుకునేవాడు కాదు. దువ్వుకుంటే దువ్వేలు అరిగిపోతామో అని చెప్పి. అట్లాంటి వాడికి ఎవరో భరద్వాజ్ గారు ఏంటంటే దయ తెలిసి ఎవరో సచ్చిలో ఉన్నాం, మా ఆవు ఒకటి ఉందే తీసుకెళ్ళి కాస్త పాలు తీసుకోరా అన్నట్ట. అంటే మీరు ఆవిస్తారు కానీ తోడెక్కడదండి దానికి అన్నట్ట. అప్పుడు మా డాక్టర్ గారు అంటే అన్నట్టు, బాబు నా తోడు నా దగ్గర తోడు పట్టుకెళ్ళరా అన్నట్ట. ఆవు తాడు ఉంది, గడ్డి ఎవరు ఎత్తారండి అన్నట్ట. మా ఏలేసిన డాక్టర్ గారు అన్నట్టు, బాబు నేను ఎవడో ఉన్నాడు ఎత్తాను బాబు అంటే గడ్డి ఎట్టుకెళ్ళని చెప్పి గడ్డి పంపించేట. రోజు పిడికిలు గడ్డి వేయడం, పాలు తీసుకోవడం అదే పని వాడికి. గడ్డి దగ్గర పడుతుంది, ఈ లోపల బెంగ వీడికి. పాలు తాగుతున్నాడు, గడ్డి అయిపోతుంది బెంగ. ఈ లోపల ఆ తాడు కూడా చివికింది కాస్త. ఒక రోజున పాపం ఆకలితో ఆవు ఇలా లాగుతుంది అటు ఇటు. ఆ తాడు అంటే గడ్డి అంతగా మోపు గడ్డి పెంపు దగ్గరికి వెళ్దామని ఈ పిసినారు చూశాడు. అమ్మమ్మ తాడు తెగిపోతే గడ్డి అంతా ఒకేసారి తినేస్తుంది, లాభం లేదని చెప్పి గబగబా కోపం వచ్చి ఎడంకాలతో తన్నాడు దాన్ని. ఆ తనడంలో తాడు మీద అది బుర్ర మీద తొందో అనుకున్నాడు, అది మిస్ అయ్యి తాడుకు తగిలింది. ఆ తాడు మీద ఎప్పుడైతే ప్రెషర్ వచ్చిందో తాడు తెగిపోయింది. ఎప్పుడైతే తాడు తెగిపోయిందో ఆకలితో ఉన్న ఆవు గబగబా వెళ్ళి 4-5 బొంగలు గడ్డి తినేసింది. విపరీతంగా కొట్టేసి దాన్ని దూరంగా తూసాడు. ఈ లోపల అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత బాడీ అంతా నరలోకానికి వెళ్ళింది, ఒక ఎడంకాల మటుకు స్వర్గానికి వెళ్ళింది. అప్పుడు అడిగాడు, ఇదేంటి బాడీ అంతా నరకానికి వెళ్ళబెట్టి ఎడంకాలు స్వర్గానికి వెళ్ళబెట్టే, నీ జీవితంలో నువ్వేనా చేసిన ఒకే ఒక తెలియకో మంచి పని ఏమో అంటే ఆ ఆకలితో ఉన్న ఆవుని తన్నావు కాబట్టి ఆకలి తీరింది కాబట్టి అదొక పుణ్యం కింద అయింది కాబట్టి ఎడంకాలకి పుణ్యం వచ్చిందని, మిగతా అంతా పాపమైన దేహం అని. కాబట్టి తెలుసో తెలియకో సత్యనారాయణ గారు అడిగారునో, మీరు కట్టిన 6,000 మీరు ఎన్ని అదోపాలు చేసినా ఈ 6,000-7,000 మిమ్మల్ని అంటే స్వర్గానికి తీసుకెళ్తాయి. లేదు సొల్లు పెట్టిన 6,000 మిగతా ఎన్ని పనులు చేసినా మీరు చేసుకోవడం పర్వాలేదు. సో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే, ఎక్కడ ఏ విపత్తు జరిగినా ప్రపంచంలో ఆ విపత్తుని ఆదుకోవడానికి మనకి అడ్మినిస్ట్రేషన్ కూడా ఇవన్నీ కూడా సర్వీస్ యాక్టివిటీస్ వాడుతుంటారు. మనకు కోవిడ్ వచ్చినప్పుడు 1 కోటి రూపాయల దాకా ఇచ్చారు. లైఫ్ క్యాన్సర్ హాస్పిటల్కి సుమారు 1 కోటి రూపాయల దాకా ఇచ్చారు. అలాగే ఎక్కడ ఏది వచ్చినా ప్రతిరోజు కూడా మనం కట్టే సబ్స్క్రిప్షన్ అవ్వండి, ఎంజిఎఫ్లు అవ్వండి, వీటి నుంచి మన భారతదేశ కరెన్సీ ప్రకారం రోజుకి యావరేజ్ 3 కోట్ల రూపాయల వరకు, అది ఏ దేశం వాళ్ళని చూడకుండా వేర్ దెర్ ఇస్ ఎ లైన్ అని చెప్పి ఆ విధంగా ఆ డబ్బులు వెళ్తున్నాయి. కాబట్టి సబ్స్క్రిప్షన్ మీరు 6-7 వేల రూపాయలు ఒక్కసారి భాగించుకుంటే రోజుకి 18 రూపాయలు అవుతుంది. రోజుకి 18 రూపాయలు మనకి ఏమొస్తుంది చెప్పండి? ఒక స్టార్ హోటల్ కలిపితే టిప్ కూడా తీసుకోవడానికి సభలో. అంతకంటే మంచిది ఏంటంటే భావ వ్యక్తీకరణ. ఈ లైనస్లో వచ్చాను కాబట్టి మనకు కొన్ని విషయాలు తెలుస్తుంటాయి. 1984లో కాకినాడ క్లబ్లో ప్రేయర్ చదవమంటే ఇందాక మా ప్రసాద్ గారు, రెడ్డి గారు గడగడ చదివేశారు. నేను ఎంకామ్ చదివాను, పెద్ద గొప్పవాడిని అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కాకినాడలో ప్రేయర్ చదవమంటే పుస్తకం చూసిన తర్వాత ఇలా ఎంతకంటే పెద్ద రాష్ట్రం ఉంది. 3 లైన్లు చదివిన తర్వాత బ్లర్ అయిపోయింది, నాకేం కళ్ళు కనపడలేదు. మొట్టమొదటిసారి జీవితంలో స్టేజ్ ఎక్కడం. ఆ బ్లర్ అయిపోయింది. ఏదో మొత్తం మీద మేనేజ్ చేశారు. మేనేజ్ చేసి దిగిన తర్వాత గోసాల భాస్కర్ రావు గారు, రామ్ గోపాల్ అని అట్లాంటి వాళ్ళంతా పెద్ద వాళ్ళంతా ఉండేవారు ఆ క్లబ్లో. వాళ్ళు దిగిన తర్వాత అన్నారు, బాగా చదివారు. నేను నిజమేమో అనుకున్నాను. నేను తర్వాత పరిచయం అయిన తర్వాత మళ్ళీ అడిగారు, మళ్ళీ ఒకసారి అన్నాను, నేను చదువుతానండి అన్నా. ఒకసారి ఇచ్చాం కదా, అప్పుడే చాలా బూతులు చదివా, మళ్ళీ చదువుతావా అన్నాడు. అదేంటి మీరు అప్పుడు బాగా చదివేమన్నారు కదండి అన్నాను. అది మా లైనిజం నేర్పుతుందయ్యా. అంటే బీ లిబరల్ ఇన్ ప్రైజింగ్ అండ్ బీ కాషియస్ ఇన్ క్రిటిసిజం. పొగడ్తల్లో ఉదారంగా ఉండు, విమర్శలో జాగ్రత్తగా ఉండు. అది మన ప్రవర్తన నియమావళిలో చెప్పే ప్రాథమిక అంశాలు. మీరు డైరెక్టరీలో మీ ఫోటో ఎలా ఉందా, మన పేరు పడింది అని చూడకండి. దీంట్లో కాన్స్టిట్యూషనల్ బైలాస్, విజన్ స్టేట్మెంట్ ఇవన్నీ ఉంటాయి మనకి. అవన్నీ చదివితే భగవద్గీత అక్కర్లేదు, బైబిల్ అక్కర్లేదు, ఖురాన్ అక్కర్లేదు. సో ఒక అద్భుతమైన శక్తి మనకి దీంట్లో ఉద్భవిస్తుంది. కాబట్టి ఈ వన దేవత వన భోజనాలను పెట్టడంలో కారణం ఏంటంటే
ఈ వన భోజనాలు అనేది మన పూర్వీకులు అంటే సంస్కృతి ఎందుకు ఎలా డెవలప్ చేశారంటే ఆ వర్షాకాలం ముగించి ఈ ఋతువు వచ్చే టైంకి ఈ సమయంలో ప్రతి చెట్టు ఆకులు చిగురిస్తూ మంచి గాలిని మంచి ఆక్సిజన్ని ఇస్తాయి కాబట్టి ఆ ఊళ్ళో ఉన్న ప్రజలంతా కలిసి అక్కడ వనంలో చేరాలి. వనంలో చేరాలంటే అక్కడ అన్ని రకాల మొక్కలు ఉండాలి. అది వాళ్ళు పెట్టింది. అన్ని రకాల మొక్కలు ఔషధ మొక్కలు ఉండాలి. అంతేకాకుండా అక్కడ ఏంటంటే జింకలు నెమళ్ళు ఇవన్నీ అట్లాంటి సాధు జంతువులు ఉండాలి. క్రూర మృగాలు కాకుండా సెలయేళ్ళు ఉండాలి. ఆ సెలయేళ్ళు నీళ్లు తాగుతూ ఆ సామూహిక చూస్తూ ఆ ప్రకృతిని ప్రేమిస్తే ఆ ప్రకృతి ద్వారా వచ్చే ఎడ్యుకేషన్ ఎంత అంత కాదు. మన మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అదే అనేవాడైనా స్కూల్ విద్యార్థులకంతా ముందు ప్రకృతిని చదవడం నేర్పిస్తే తర్వాత చదువు నేర్పించాను. కానీ ఈరోజు మనకంటే ప్లాట్ఫామ్ మీద స్కూలు, అపార్ట్మెంట్లో ఒక కాలేజ్ అయిపోయింది మనకి. కానీ అసలు ప్రకృతి అంటే ఏంటో తెలియట్లేదు, సూర్యుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు, అసలు వెన్నెల ఎప్పుడు ఉందంటే వెన్నెల అంటే ఏంటో తెలియదు. సో ఆ విధంగా తయారడమే కాకుండా ఈ మధ్యకాలంలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ని అడిగట గాంధీ జయంతి అంటే ఏంటని. అది జరిగినది జోక్ నేను చెప్పట్లేదు, పాప అమాయకంగా చెప్పేట. గాంధీ అంటే మనకు తెలిసిందే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్నారు కదా, వీళ్ళ ఫ్యామిలీ అంటే జయంతి ఎవరైనా తెలియదండి అన్నట్ట. అంటే అది కుర్రవాడి తప్పు కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లాగైపోయింది. ర్యాంక్ వస్తుందా లేదా, ర్యాంక్ వస్తుంటే ఆ ర్యాంక్లో మనం జాయిన్ చేస్తున్నాం లేదా చూస్తున్నాం తప్ప వాడికి ఏం చెప్తున్నాం, వ్యక్తి నిర్మాణ విద్య అనేది మనకు లేదు. సో ఎడ్యుకేషన్ పాడైపోయింది, అమ్మా నాన్నలు పాడైపోయారు, దేవాలయాలు పాడైపోయినాయి. దేవాలయాలు మనం చూస్తున్నాం కదా, బయట మెట్ల మీద ఒక అడుక్కుని వాడు ఉంటాడు, లోపల గుళ్ళో ఇంకోటి అడుక్కుని వాడు ఉంటాడు. వీళ్ళిద్దరికి పెద్ద తేడా లేదు. లోపలికి వెళ్ళి నాకు 10 కోట్లు రావాలి, లేకపోతే సారా పాటలు నాకంటే షాపులు రావాలని చెప్పి లోపల అడుక్కుంటాడు, బయటకు వచ్చిన దోగ రూపాయి ఉంటాడు, ఈడు అడుక్కుంటుంటాడు. సో వీళ్ళిద్దరు కూడా అడుక్కునే కర్మాగారాలు తప్ప దేవాలయాలు ఎక్కేది కాదు. సో దేవాలయాలు పెరుగుతున్నాయి, భక్తి పెరుగుతుందంటే మనకంటే ఆటోమేటిక్గా ఈ మానభంగాలు యాసిడ్ దాడులు తగ్గాలి కదా. సో పూర్వకాలంలో ఇన్ని చర్చిలు లేవు, ఇన్ని మసీదుల్లో, ఇన్ని టెంపుల్స్ లేవు, కానీ ధర్మం 4 పాదాల మీద నడిచేది. ఇప్పుడు అన్నీ పెరిగినాయి, కానీ ఆడపిల్ల బయటకు వెళ్తే ఇంటికి తిరిగి వస్తుందో లేదో భయంగా ఉంది. అదేవిధంగా పూర్వకాలంలో మనకి ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ వ్యవస్థ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కౌన్సిలింగ్ అక్కడ జరిగేది. ఇప్పుడు కౌన్సిలింగ్కి ఎండమూరి వీరేంద్రనాథ్ గారా, గంపా నాగేశ్వరరావు గారు అని చూస్తున్నాం తప్ప కౌన్సిలింగ్ చేసేవాడు ఎవడో లేడు. అయితే అన్ని న్యూక్లియస్ ఫ్యామిలీస్. సంబంధం కావాలంటే అత్త మామ ఉండకూడదు, ఒకవేళ ఉన్న వాళ్ళు పల్లెటూరులో ఉండాలి తప్ప మన ఇంటికి కూడా రాకూడదు. నెక్స్ట్ ఇంకోటి అంటే పెళ్లికి ముందే విపరీతమైన వీడియో షూట్లు. ఆ వీడియో షూట్లు అన్ని తీసిన తర్వాత ఏదైనా అవుతుందంటే ఆ వీడియో షూట్ అయిన తర్వాత పెళ్ళి అవుతుందో లేదో తెలియదు. పెళ్ళి అయిన తర్వాత ఆ మామిడాకులు ఆడకుండా విడాకులు తీసుకోకుండా అంటే పెద్ద అదృష్టం మనకి. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆ కుటుంబ వ్యవస్థ, ఆ సంస్కృతి సౌరభాలన్నీ కూడా వదిలేసి పాశ్చాత్య పోకుండా మనం పోతున్నాం. సో ఆ పోకుండా ఉండాలంటే ఆలోచన చేసే వ్యక్తులు కలవాలి. అందుకోసం స్వామి వివేకానంద చాలా సందర్భాల్లో చదువుతాడు, యూ నీడ్ నాట్ రీడ్ ఎనీ హోలీ బుక్ ఇఫ్ యూ నో హౌ టు రీడ్ హ్యూమన్ బీయింగ్స్. వ్యక్తులు కానీ సమగ్రంగా చదవడం నేర్చుకుంటే నువ్వు భగవద్గీత, బైబిల్, ఖురాను చదవక్కర్లేదు. వ్యక్తుల్ని వ్యక్తిగా చదువు. అదే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాడు. పొట్ట కూటి కోసం, పిల్లల చదువు కోసం ఒక ఆడది వ్యభిచారం చేసినా సరే ఆ మాతృమూర్తిని గౌరవించే సంస్కారం మనలో ఉండాలి. ఎందుకంటే పొట్ట కూటి కోసం, పిల్లల చదువు కోసం ఆ వృత్తి ఎన్నుకుంది. కానీ వేసిగా మనం చూడకూడదు, అమ్మగా మనం చూడాలి. కాషాయ బట్టలు కట్టుకున్నాడు కదా అని చెప్పి మనం 10,000, ₹1,00,000 ఇచ్చి పాద పూజ చేస్తాం. ఆ స్వామి వెనకాల ఎవడున్నాడో మనకు తెలియదు, ఆ పాస్టర్ వెనకాల ఎవరున్నారో మనకు తెలియదు. సో ఆ బట్టలు, ఆ వేషం, ఆ ధర్మాన్ని చూసి మనం ఏంటంటే మోసపోతున్నాం. ఈ రోజుల్లో మోసపోయి లబో దిబో అంటున్నాం. కాబట్టి ఏంటంటే వ్యక్తిని వ్యక్తిగా చూసి, అదే రామకృష్ణ పరమహంస కూడా చాలా సందర్భాలు అంటుంటాడు, ఆయన తేనెటీగలా జీవించడం నేర్చుకోవాలి. తేనెటీగ ఆ పుష్పం బృందావనంలో పూసిందా, పైకన్నా దుడ్లో పూసిందా చూడదు, అది దానికి కావాల్సింది ఆ మకరందం. కాబట్టి ప్రతి వ్యక్తిని నువ్వు చదువు, ముష్టివాడి దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. ఆ ముష్టివాడు అంత ధైర్యంగా చీ అన్నా సరే నిలబడగలిగే ఆ ఆత్మస్థైర్యం మనలో ఉంటుంది. సో ప్రతివాడి నుంచి మనం నేర్చుకుంటే స్కూల్లో ఆయమ్మలే ప్రథమ గురువులు, తర్వాతే మిగతా వాళ్ళంతా కూడా. సో ఆ విధంగా నేర్చుకోవడానికి ఒక గొప్ప వేదిక కావాలి. వేదికలు కరువైపోయినాయి. వేదికలు కరువైపోయిన తర్వాత ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే మనుషులు కలవలేకపోతున్నాం. పూర్వకాలంలో చిన్న చిన్న ఇళ్ళుండి పెద్ద పెద్ద కుటుంబాలు ఉండే, 10 మంది 11 మంది అన్నదమ్ములు ఉండేవారు. పడగదులు 2, 3 ఉండేవి. ఒక మరదలో వదిలి గారు వెళ్తే ఆ రూమ్ కూడా ఎవడో ఆక్యుపై చేసేవాడు, లేకపోతే ఆ ఈ లోపల మండువాలోనో వరండాలోనో పడుకోవడమే. ఎప్పుడు ఎవరు పుట్టింటికి వెళ్తారని చూసేవారు. ఇల్లంతా కలకలలాడుతుండేది. 10 మంది పిల్లలు ఉన్నా సరే 10 మంది పిల్లలు ఎవరికి ఎక్కువ పెట్టాం, ఎవరికి తక్కువ పెట్టామకుండా ఆ అమ్మ ఆ ఆర్థిక వనరులతో అందరికీ సమానంగా పెట్టే మొత్తలు అందరికీ తినిపించేది. మీరు ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఉంటున్నా సరే మనకి పెట్టే తీరిక లేదు. క్యారేజీ పెట్టాను, ఆమె పెట్టి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత చెక్ చేస్తాం, అదొకటి చూసి ఆయమ్మని తిరుగుతుంటాం, ఎందుకు తినేలా చూడలేదు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి. ఆ బాధ్యత మంది. ఇప్పుడు ఇల్లు పెద్ద కట్టుకున్నాం,
కానీ మనుషులు ఉంటున్నా. అక్కడితో అయిపోయిందా? ఇల్లు కట్టేసామండి, అలా మనుషులు దొరకట్లేదు, చచ్చిపోతున్నాడు, నడుము పట్టేసిందండి, నేను తడిగొట్టు పెట్టుకోలేదు. ఎవడు కొట్టుకోమన్నాడు? ఇల్లు ఎవడు తడిగొట్టు పెట్టుకోవద్దన్నాడు? ఇవన్నీ ఎందుకంటే ఒకళ్ళని చూసి ఒకటి, మనం కోసం మనం బ్రతకట్లేదు, మనంతా సమాజం కోసం బ్రతుకుతున్నాం. ఆడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో. ఎందుకురా నీకు ఈ పరిస్థితుల్లో నీ కూతురు రజిస్ట్రాలు అయితేనో నీ కూతురు బయట పెడితే ఇన్ని లక్షలు పెట్టాలంటే మా ఇంటి ముందు సుబ్బారావు గారు వాళ్ళ అమ్మాయికి ఎలా చేసేయండి, ఆ మాత్రం చేయకపోతే మా స్టేటస్ ఏంటి అంత స్టేటస్? సో ప్రతిదీ కాంపిటేటివ్ ఏజ్లో పక్క వాళ్ళ కోసం మనం బ్రతుకుతున్నాం తప్ప మన కోసం మనం బ్రతకట్లా. మన కోసం మనం బ్రతకాలి అంటే మనమేంటో మనం తీసుకోవాలి. మనమేంటో తెలుసుకోవాలంటే మన జీవితం అంటే తెలుసుకోవాలి. అదే ఒకసారి స్వామి ఒక గురువుని అడిగేట ఒక శిష్యుడు, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అని. అంటే వెంటనే గురువు గారు చెప్పారు, దెర్ ఈజ్ నో మీనింగ్ టు లైఫ్ అని, జీవితానికి అర్థం లేదు అని చెప్పి. వెంటనే శిష్యుడు అడిగేట, మరి జీవితానికి అర్థం లేని భగవంతుడు ఎందుకు సృష్టించేయండి అన్నట. భగవంతుడు నిన్ను సృష్టించడానికి కారణం ఆ జీవితానికి నువ్వేమైనా అర్థం ఇస్తావు అని చెప్పి అన్నట. మనం అర్థం ఇవ్వాలంటే అర్థవంతమైన వ్యక్తులతో మనం కలవాలి, అర్థవంతమైన ఆలోచనలు చేయాలి. మనం మరణించిన తర్వాత, నాకు లైలిజంలో రావడానికి కూడా ప్రధాన కారణం అదే. వివేకానంద చెప్పే కొటేషన్, మనిషిగా పుట్టిన నువ్వు ఈ దేహాన్ని చాలించే లోపుగా కనీసం రాబో తరాలు వాళ్ళకి 1-2 అడుగుజాడలు మిగల్చకుండా నీ దేహాన్ని చాలిస్తే నీకు పందికి తేడా లేదు అంటాడైనా. పంది పిల్లలు కంటే మనం కంటుంటాం, పంది మలమూత్ర విసర్జన చేస్తుంది మనం చేస్తాం, కానీ మనం మరణించిన తర్వాత కూడా మన అడుగుజాడలు మిగిల్చాలంటే ఈరోజు మనం చూస్తున్నాం. మన తాత ముత్తాతలు డిఏ మనం తీసుకుంటున్నాం, డిఎన్ఏ మనం తీసుకున్నాం, మన తాత ముత్తాతల ఆస్తుపాస్తులు మనం తీసుకున్నాం, కానీ మన తాత ముత్తాతల పేర్లు చెప్పమంటే బట్టి అసలు ఈ తరం అసలు చెప్పలేదు. మేమైతే కొంత ప్రాబిలిటీ ఉంటుంది మాకు. మా తాతగారి పేరు సత్యనారాయణ జాయింట్ అని నాకు పెట్టుంటారు, ఆయన ఫాదర్ పేరు మా నాన్నగారికి పెట్టుంటారని చెప్పి కాస్త ఆబ్జెక్టివ్ టైప్లో మాకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంది. ఇప్పుడు అంతా కూడా ఆబ్జెక్టివ్ టైప్ లేదు ఇంకా. ఎందుకంటే వీళ్ళు పెట్టే పేర్లు అప్పారావు సుబ్బారావు పెట్టినా బాగాలేదు అని చెప్పి ఇంకోటి అని పెడుతున్నారు. ఇది కనెక్షన్ ఉండలేదు. వీడు తాత ఎవడో తెలియట్లేదు, మా తాత ఎవడో తెలియట్లేదు. వీడికి కొన్ని ఆస్తిపాస్తులు తీసుకుంటున్నాడు, డిఎన్ఏ తీసుకుంటున్నాడు, తీసుకున్నాడు, వాళ్ళు గుర్తించుకుంటున్నాడు అంటే గుర్తించుకోవట్లేదు. కానీ మహాత్మా గాంధీని గుర్తించుకున్నాడు, గౌతమ్ బుద్ధుని గుర్తించుకున్నాడు, జీసస్ని గుర్తించుకున్నాడు. మరి వాళ్ళకి మనకి రిలేషన్ అంటే ఏమీ లేదు. ఎందుకు వాళ్ళని గుర్తించుకున్నాం అంటే దే లివ్డ్ ఫర్ అదర్స్. వాళ్ళు ఇతరుల కోసం బ్రతికారు. మన తాత ముత్తాతలు మన కోసం బ్రతికారు. నా పిల్లడికి ఇవ్వాలి, నా మనవాళ్ళకి ఇవ్వాలి, మన వాళ్ళకి ఇవ్వాలి, అలా బ్రతికారు. ఈ రోజుల్లో కోవిడ్ వచ్చిన తర్వాత అది కూడా బ్రహ్మాండమైన లెసన్ ఇచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత అందరికీ తెలిసింది, ఓహో సంపాదన ఒకటే కాదు, ఏ క్షణంలో మనం పుట్టుకొని పోతామో తెలియదు, మన సంపాదనతో పాటు కొంత చెయ్యాలి అని చెప్పి ఆలోచన వచ్చింది. అలాగే పిల్లల్లో కూడా అమెరికా ఇవన్నీ పోవడం వల్ల ఏంటంటే అక్కడ కూడా చాలామంది ఆలోచనలు పడుతున్నారు. పిల్లవాడు యోగ్యుడైతే మన సంపాదన పడుతుంటాడు, నీ పాటలు పడి నేను అమెరికాలో ఉంటాడు, ఇండియాలో అంటాడు. పిల్లవాడు యోగ్యుడు కాకపోతే మనం బతకూడగానే అంత ఆర్పేస్తాడు. సో యోగ్యుడైనా మనకు ఉపయోగం లేదు, అయోగ్యుడైనా మనకు ఉపయోగం లేదు. సో ఏం చేయాలి అనుకుంటే కాస్త సమాజంలో మనం ముద్దలు వదలుతారంటే అట్లాంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారని మనం వెతుక్కుంటూ ఉండాలి. ఆ ఎదుక్కునే వ్యక్తుల్లో ఎక్కడ దొరుకుతారంటే కేవలం లయన్స్, రోటరీ ఇట్లాంటి సేవా సంస్థలు తప్ప వేరే చోట ఎక్కడ దొరుకు. సో ఈ కార్తీక వనభోజనాల్లో కూడా ఏంటంటే అట్లాంటి వృక్షాలు అన్నీ ఉన్న చోట ఆక్సిజన్ తీసుకుని దాని నుంచి కూడా ఇన్స్పిరేషన్. అంతకుముందు చెట్లన్నీ కూడా ఏంటంటే ఎండిపోయి వడిలిపోయి ఉంటాయి, కానీ చిగురించి కొత్త ఆక్సిజన్ వస్తే జీవితంలో ఒకసారి పడిపోయినా నువ్వు బాధపడకరా, చెట్టుని చూసి నేర్చుకో, పడిపోతే మళ్ళీ చిగురించచ్చు. అదే ఒక సినీ కవి చెప్తాడు, పడి లేచే కెరట ఉన్న ఆదర్శం అది పడినందుకు కాదు, పడినా లేచినందుకు అని చెప్పి. సో ఆ విధంగా ఆ వృక్షాలను చూసి మనం నేర్చుకోవచ్చు, ఆ వృక్షాలు చేసే విషయాలను మనం చూసుకోవచ్చు. అక్కడ ఒక ఉసిరి చెట్టు ఉంటే ఆ ఉసిరి చెట్లు అనేక ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి దాని కింద కూర్చొని భోజనం చేయమంటున్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఉసిరి కొమ్మ పెడుతున్నాం, అక్కడ పెట్టి ఒక ఫోటో పెడుతున్నాం, ఆ దండం పెట్టుకుంటే ఫోటో కోసం ఉసిరి కొమ్మ, ఫోటో కోసం పెళ్ళిళ్ళు. ఆ తాళి కట్టేటప్పుడు కూడా ఫోటోగ్రాఫర్ చెప్తాడు, ఇలా కట్టకండి, అలా కట్టకండి. ఈ మధ్యకాలంలో తమిళనాడులో ఒకటి ఏంటంటే ఎలా కట్టాలో కూడా పెళ్లి కూతురు ఫోటోగ్రాఫర్ కట్టి చూపించేసాడు, తర్వాత పెళ్లి కొడుకు కట్టాడు. అది మన దౌర్భాగ్యం. సో వనభోజనాలు చెయ్యాలి కాబట్టి వనభోజనాలు ఎక్కడో చెయ్యాలనుకుంటున్నాం, కానీ ఆ వనభోజనాల్లో ఏం చేయాలి? అట్లాగే మన వినాయక చవితి అది కూడా ప్రకృతితో మమేకమైంది. వినాయక చవితిలో కారణం ఏంటంటే అన్ని పత్రులు తెచ్చి పూజ చేయడానికి కారణం వర్షాకాలంలో విపరీతంగా జబ్బులు వస్తుంటాయి కాబట్టి ఆ కాలంలో ఒండ్రు మట్టి అంతా కాలంలో కొట్టుకొస్తుంది కాబట్టి చర్మ వ్యాధులు ఇవన్నీ రాకుండా ఉండడం కోసం ఆ కాలంలోని నదులు నుండి ఒండ్రు మట్టి తీసుకొచ్చి విగ్రహాలు చేయమంటారు. ఆ ఒండ్రు మట్టి తగలడం వల్ల మనకి చర్మ వ్యాధులు అన్నీ పోతాయి. ఆ 9 రోజులు మన ఆ ఔషధ గుణాలు కలిగిన అన్ని పద్ధతులతో పూజ చేస్తాం కాబట్టి ఆరోగ్యం అంతా వర్షాకాలం వచ్చి జబ్బులు అయితే రాకుండా పోతాయి. మనం ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో అక్కడికి తిరిగి ఇవ్వాలి కాబట్టి మళ్ళీ అదేదో సినిమాలో లావ్ అయిపోతావు తిరిగి ఇవ్వకపోతే అని చెప్పి తిరిగి ఇవ్వాలి కాబట్టి మళ్ళీ 9 రోజులు అయిన తర్వాత ఆ మట్టిని మళ్ళీ ఈ పత్తులన్నీ కలిపి ఆ నీటిలో వదిలేస్తాం. ఎందుకంటే ఈ ఔషధ గుణాలన్నీ కలిపి మళ్ళీ ఆ నీటిలో కలిస్తే మళ్ళీ కింద వాళ్ళందరూ కూడా ఔషధ గుణాలతో కలిసి నీరు తీసుకుంటారు కాబట్టి అంటే నీరు కాలుష్యం అవుతాం. వినాయకుడి బొమ్మలు మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తూ ఈ రోజున
అది ప్రకృతిని పరిరక్షించలేదు కదా, ప్రకృతిని పాడు చేస్తున్నాం మనం. సో ప్రతి పండగ వెనక, ప్రతి దాని వెనకాల ఒక శాస్త్రీయత ఉంది. అదే భారతీయ దేశం యొక్క గొప్పతనం. ఇది మనకు తెలియదు. నేను 1989లో ఒకసారి ఇస్కాన్ ఆయన ప్రతిపాడు వస్తే ఇది చెప్పి ముగిస్తాను. ఇస్కాన్ ఆయన 1989లో ప్రతిపాడు వచ్చాడు. అందులో మార్షస్ నుంచి ఒక ఆయన సైంటిస్ట్ వచ్చాడు, మహా అందగాడు. ఇప్పటివరకు నేను అలాగే అందగానే చూడలేదు. ఏదో విధంగా అట్లాంటి మనిషితో మాట్లాడాలి అంటే బాగోదనుకుని అందుకు బుద్ధి పెట్టుకోవాలనిపించింది, కానీ బాగోదని చెప్పి కనీసం అతనితో మాట్లాడాలని అనిపించింది. వాడి పిలక ఇవన్నీ పెట్టి ఇస్కాన్ వాళ్ళు కాబట్టి డ్యాన్స్ చేసి ఆ రిజిస్టర్ ఆఫీసర్ కింద పడి దొల్లేస్తుంటే నేను ఇన్స్ట్రక్ట్ చేసి నిలబడి కాస్త సిగ్గుపడ్డాను. అది అయిన తర్వాత అప్పుడు నేను ఆయన అడిగాను, మా భారతదేశం వచ్చావు కదా, మా భారతదేశం గురించి నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి. వెంటనే ఆయన ఈ ప్రశ్న వేయడానికి నీకు సిగ్గే లేదా అన్నాడు. నాకు అర్థం కాలేదు, ఈ ప్రశ్నకి సిగ్గుకి తేడా ఏంటని చెప్పి. ఏమీ తేడా అయితే అన్నా, సాక్షాత్తు రాముడు ఈ దేశంలో పుట్టాడు, సాక్షాత్తు కృష్ణుడు ఈ దేశంలో పుట్టాడు, బుద్ధుడు ఈ దేశంలో పుట్టాడు, సాక్షాత్తు ప్రపంచంలో గొప్పవాడు అనుకునే గాంధీ ఈ దేశంలో పుట్టాడు. ఇట్లాంటి మహోన్నతులంతా పుట్టిన ఈ భారతదేశంలో జన్మించడం చాలా కష్టం. మీరంతా జన్మించిన ధన్యజీవులు. మిమ్మల్ని చూసి మేము నేర్చుకుందాం అంటే మా దేశం గురించి ఏమనుకుంటున్నాడు, నన్నుడితోటి సిగ్గులేదే ప్రశ్న అడిగి అన్నాడు. సిగ్గుపడ్డాను. తర్వాత ఇంకొక ప్రశ్న వచ్చాడు, నువ్వు హిందువా అన్నాడు. ఎస్ అన్నాను. నాన్ వెజిటేరియన్ తింటావా అన్నాడు. ఎస్ అన్నాను. నేను ఎంత ఇష్టంగా తినవాడిని అంటే మజ్జిగ ఆ పెరుగుల్లో కూడా నాన్ వెజిటేరియన్ చికెన్ అని మటన్ మొక్కలు అది ఎవడో తినలేడు, అది కూడా కలిపి తినేవాడు, అంత ఇష్టంగా తినవాడిని. అలాగే హంటింగ్కి వెళ్తా ఉండేవాడిని. సో నువ్వు నాన్ వెజిటేరియన్ తింటావా? ఎస్ అన్నాను. ఈ రోజు నుంచి నువ్వు హిందువులని చెప్పడం అన్నా మానేసి నాన్ వెజిటేరియన్ అన్నా మానేసి అన్నాడు. అదేంటి అన్నాను నేను. నీ ధర్మంలో ఎక్కడైనా సరే, నీ ఉపనిషత్తుల్లో కానీ వేదాల్లో కానీ ధర్మంలో కానీ ఒక జీవిని చంపి తినమని చెప్పిందా? ఈ జీవులన్నీ కూడా సృష్టిలో అన్ని బతకాలి, ఎవరిని చంపే హక్కు అధికారం మనకు లేదు. సో తినమని ఎక్కడానికి చెప్పిందా అని చెప్పలేదు. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు హిందువులని చెప్పగలని అడిగితే, లేదంటే నువ్వు అదన్నా మానేసాను. ఎప్పుడు చనిపోయే వరకు ఏ విధంగా లేపలిపి నేను ఉండాలనుకుంటాను, అలాగే నేను కూడా చనిపోయే వరకు హిందువుగానే చావాలని నా ప్రగాఢ దీక్ష ఎప్పుడు కూడా. అంటే హిందూ మతం కాదు, హిందూ ధర్మం. అప్పుడు వాడి ప్రభుపాద అని చెప్పి వాడి విగ్రహం ఉంటుంది ఎదురుకుంటా, అది చూసి నేను అనుకున్నా, దండం పెట్టుకున్నాను. జీవితంలో ఇక నేను నాన్ వెజిటేరియన్ తిన్నాను. పరీక్షలు పెడుతుంటుంది ప్రకృతి కూడా. ఇంటికి వెళ్తే ఆ రోజునే అడిగి పని మోసం వచ్చింది. మా మదర్ లేదు, మా వదిన గారు, మా మిసెస్ లేదు, మా వదిన గారు ఒకరే భోజనం పెడుతున్నారు. ఆమె పెడుతుంటే నేను ఆవిడతో చెప్పలేను, వీళ్ళతో చెప్పినంత చదువు కానీ నాకు బాగాలేదు, కాస్త స్టమక్ అప్సెట్గా ఉంది, కాబట్టి ఈరోజు వద్దు అన్నాను. ఆడవాళ్ళకు ఉన్న ఒక ఇది కదా, అరగలేదంటే కాస్త మజ్జిగ అన్నం తీసుకుని అందరూ కలిపి తినేయండి, అరిగిపోతుంటుంటారు. ఆ విధంగానే మా సిస్టర్లా ఉంది, నా అడిగి పంది కదా అస్మాన్ దొరకదు, కాస్త మజ్జిగలో కొద్దిగా కలుపు తినేయండి, అరిగిపోతుంది ఇది కలిపాను. ఇక అబద్ధం వాళ్ళకి చెప్పాను, లేదు ఈ రోజు నుంచి నాన్ వెజిటేరియన్ మానేద్దాం అనుకున్నాను. షాక్ అయింది ఆవిడ కూడా. ఇవాళ మానేసేందుకు ఇవాళ తినేసేది, రేపు నుంచి మానేయించండి. చూడండి ఎన్ని టెంప్టేషన్స్. నేను చెప్పాను అప్పుడు మా వదిన గారితో చెప్పాను, ఈ రోజు తింటే జీవితాంతం తినాలి, ఈ రోజు మానేయగలిగితే జీవితాంతం నేను నిలబడగలను చెప్పి. 1980 నుంచి ఈ రోజు వరకు కూడా నాన్ వెజిటేరియన్ అనేది దూరంగా ఉంచడానికి కారణం మన సంస్కృతి సౌరభాలను దూరం కోసం. అది పాపమా పుణ్యమని కాదు, మన ఇంట్రెస్టెన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మన బాడీ ప్యూర్ వెజిటేరియన్ కోసం డిజైన్ చేసినప్పుడు నాన్ వెజిటేరియన్ కోసం కాదు. నాన్ వెజిటేరియన్ అన్ని యొక్క జీవుల యొక్క నాలిక చాలా రఫ్గా ఉంటుంది. వెజిటేరియన్స్ అందరి అన్ని జీవులు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇంట్రెస్టెన్స్ వెజిటేరియన్స్ అనేవి చాలా లెందీగా ఉంటాయి. నాన్ వెజిటేరియన్ తినే ఇంట్రెస్టెన్స్ అన్ని కూడా పేగులు కూడా చాలా చిన్నగా ఉంటాయి, ఏంటంటే బయటికి వెళ్ళాలి కాబట్టి, తొందరగా బయటికి పోవాలి కాబట్టి. సో అలాగే నాన్ వెజిటేరియన్ తినేసి అన్నిటికీ కూరలు ఉంటుంటాయి, వెజిటేరియన్స్కి కూరలు ఉండవు. సో ఇవన్నీ చూసుకుంటుంటే మనం వీఆర్ నాట్ మెంట్ ఫర్ నాన్ వెజిటేరియన్. ఆ రోజుల్లో మనకి ఫుడ్ లేదు కాబట్టి మన పూర్వీకులు తిన్నారు, కానీ ఆలోచన చేసిన తర్వాత మనం ఏం చేయాలి, దాంతోపాటు ఏంటంటే ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. నేను మానేమని చెప్పట్లేదంటే పుణ్యం పాపం చెప్పట్లేదు, ద డెస్టినీ ఈజ్ లెఫ్ట్ యూ. కానీ నా యొక్క అనుభవాలు నేను చెప్తున్నాను. ఆ అనుభవాలతో మనం ఎందుకు అంటే, అదే గాంధీ గారు చెప్తుంటారు, మనిషి కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కదా ఈ పైన అని చెప్పి. ఆ రెప్పపాటు పైనలో నువ్వు రెపరెపలాడతావో ఏం చేస్తావో నీ ఇష్టం అది. కానీ ముఖేష్ అంబానీ చచ్చిపోయినా, ముష్టివాడు చచ్చిపోయినా, కాలిస్తే మిగిలేది కేవలం చాటెడు బూడిదే. ఆ బూడిద శ్మశానంలో బూడిద కింద పోకూడదు, భావితరాలకు విభూతి కావాలి అంటుంది అమ్మ శారద. సో భావితరాలకు విభూతి కావాలంటే కనీసం ఒక మనిషినైనా ఇన్స్పైర్ చేసి నీ జీవిత శర్మాంకంలో వెనక్కి చూస్తే నా వల్ల వీడు
గుర్తించుకున్నాడు అని చెప్పి అనుకుంటే జీవితానికి అదే చాలు. నువ్వు ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఎన్ని కోట్లు సంపాదించావు కాదు. ఒక వ్యక్తి నా వల్ల ఎలా ఉన్నాడు, ఒక వ్యక్తి నా వల్ల చిరునవ్వు నవ్వాడు అనుకుంటే అదే అసలైన ఆస్తి. సో ఆ ఏజ్లో ఈ లైనిజం అనేక ఆణిముత్యాలు మనకు అందిస్తూ ఉంటుంది. చెప్పుకుంటూ ఉంటే ఎన్నో ఉంటుంటాయి. 107 సంవత్సరాల చరిత్ర, దాంట్లో కొద్దిపాటే మీకు చూపించాను. కాబట్టి మరొక్కసారి మీ అందరినీ అర్థిస్తున్నాను, అడ్డమైన వాళ్ళని దీంట్లోకి ఇన్వైట్ చేయకండి. ఆ యోగ్యత ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేయండి. యోగ్యత ఉన్న వాళ్ళు తనకు ఇన్వైట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వెళ్ళి ప్రాపర్గా ఇండాక్ట్రినేషన్ చేయండి. ఇండాక్ట్రినేషన్ చేసిన లైనిజం సిద్ధాంతాలు, ఆశయాలు చెప్పండి. ఏంటి మహత్తరమైన వ్యవస్థ ఇది. ఈ రోజున కొన్ని కోట్ల ప్రాజెక్టులు ఇస్తూ లీడర్షిప్ సెమినార్లు, ఇందాక మా రమణ గారు చెప్పారు, ఆ లీడర్షిప్ సెమినార్కి మనం వైజాగ్లో మేము కండక్ట్ చేస్తే 4,50,000 రూపాయలు దానికి హోటల్ బిల్కి వాళ్ళు ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే నాయకులను తయారు చేయండి బాబు అని చెప్పి. సో అనేక విధాలుగా నాయకత్వాన్ని తయారు చేస్తుంది, భావ వ్యక్తీకరణ తయారు చేస్తుంది, సేవా కార్యక్రమాలు చేస్తుంది. అన్నింటినీ మించి కుల మత జాతి వివక్షణ లేకుండా మనం అందరూ ఒకటే అనిపిస్తుంది. ఆ రెడ్డి నాయుడు గారు ఈ మధ్య నేను కలిసి అడుగుతుంటాను, ఏంటి సార్ మీరు కారు మీద అస్తమానం పెళ్ళిళ్ళకి ఎట్లా పోతున్నారంటే, చిన్న వీక్నెస్ అండి అన్నాడు ఆయన. ఏంటి వీక్నెస్ అన్నాను. మనం ఎప్పుడైనా సరే లైనిజం అంటే మొత్తం అన్ని వదిలేసి పోతూ ఉంటాం కదా. మనం తిరుగుతున్నప్పుడు గౌకుని ఆవిడ అడిగినప్పుడు ఏంటంటే, ఏమి లైనిజం అంటే పోతా తప్ప మేము అడిగితే రారా అని చెప్పి అంటారని చెప్పి ఆ వీక్నెస్తో నేను ఆవిడ కూడా వెళ్తున్నాను తప్ప, లేకపోతే లైనిజం మీద ఉన్న ఇంట్రెస్ట్తో నేను అక్కడికి వెళ్ళలేనండి ఆ ఫంక్షన్స్కి అంటూ ఉంటాడు ఆయన. సో ఆ విధంగా 25 ఏళ్ళ నుంచి ఆయన కూడా ఎట్లా దీంట్లో మాధుర్యాన్ని చూశారు. అట్లాగే మా భరద్వాజ్ గారు, సత్యనారాయణ గారు, రమణ గారు ఆ మాధుర్యాన్ని చూసిన వాళ్ళు. అదే రామకృష్ణ పరమహంస చెప్తుంటాడు ఆయన, ఒక ప్లాస్టిక్ బొమ్మ, ఉప్పు బొమ్మ నీటి లోతును చూడడానికి వెళ్ళేట, ఎంత లోతుందో సముద్రం చూద్దామని చెప్పి ఆ లోతు ఉందో చూడడానికి వెళ్ళిన తర్వాత ఆ 2 బొమ్మలు నీటిలో దిగింది, ఆ సముద్రంలో దిగిన తర్వాత ఉప్పు బొమ్మ కరిగిపోయిందట. ప్లాస్టిక్ బొమ్మ మట్టుకంటే రెపరెపలాడుతూ వచ్చే కరడానికి వెళ్ళే కరడానికి రెపరెపలాడుతుందట. అట్లాగే తెలిసి తెలియని వాళ్ళు లైనిజం ఇది, రోటరీ అని చెప్పి ప్లాస్టిక్ బొమ్మలాగా ఎగురుతూ ఉంటారు. అన్నీ తెలిసిన వాళ్ళు ఉప్పు బొమ్మలాగా మాధుర్యాన్ని అనుభవిస్తూ లోపల ఉండిపోతుంటారు. సో మా డాక్టర్ గారు ఆ మాధుర్యాన్ని అట్లాగే పొందాలని. అట్లాగే ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు, తుని శ్రీనివాస్ గారు, చాలా కాలం మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే ఇక్కడ అన్నవారు వాళ్ళు కూడా అడుగుతున్నాను. ఈ సంవత్సరం మన భరద్వాజ్ గారి హయాంలో కనీసం మన రీజన్ నుంచి ఒక క్లబ్ని ఇస్తే బాగుంటుంది అని చెప్పి నా కోరిక. ఎందుకంటే ఆ కోరిక మీరు ఆల్రెడీ ఒక ఇన్స్పిరేషన్ అక్కడ ఇచ్చారు రౌతులపూడిలో. లాస్ట్ టైం మీరు రౌతులపూడిలో చెప్పారు. అట్లాగే దానికోసం నేను ఏంటంటే అన్నవరం అప్పుడు ప్రెసిడెంట్ గారిని ఆయన కూడా నేను అడిగాను. ఆయన మళ్ళీ చెప్తా అన్నారు. మళ్ళీ నాకు ఫోను లేదు, ఏమీ లేదు. సరే బహుశా ఇంట్రెస్ట్ లేదేమో ఆయన చెప్పలేదని నేను అనుకున్నాను. నానాజీ గారు ఉన్నారు ఇక్కడ, నానాజీ గారు, ఆయనకి ఫోన్ చేసి నేను ఆయన కూడా అడిగాను, మీరు రౌతులపూడి కాబట్టి నానాజీ గారు మీరు చూడండి అని చెప్పి. ఎప్పుడు కూడా ఆకలిగా ఉన్నవాడికే అన్నం పెట్టాలి తప్ప ప్రతి వాళ్ళకి పెట్టకూడదు. సో ఆ విధంగా శ్రీనివాస్ గారు సీనియర్ మోస్ట్ మెంబర్ కాబట్టి ఈ సంవత్సరం మీ క్లబ్లో భరద్వాజ్ గారు జడ్సీగా ఉన్నారు కాబట్టి మన జోన్ నుంచి ఒక క్లబ్ రౌతులపూడి కానీ ఏదో ఒకటి అది ప్లాన్ చేసి డెఫినెట్గా మీరు ఎప్పుడు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి నేను ఏంటంటే నా యొక్క వంతు సహాయం కూడా చేస్తాను. తుని అన్నవరం కలిపి చేస్తారా, లేదంటే ఏలేశ్వరం ఇంకోళ్ళు కలిపి చేస్తారా, లేకపోతే ప్రతిపాడుతో కలిపి చేస్తారా, లేకపోతే మీరు ఒక్కరే చేస్తారా అని తెలియదు. కానీ ఈ జోన్లో మట్టికి ఒక క్లబ్ రావాలి. అది 5 క్లబ్ల నుంచి వచ్చిన మీ అందరూ కూడా ఆ ఇన్సూరెన్స్ ఇవ్వగలరా? కనీసం ఒక క్లబ్ వచ్చేలా మేము చేస్తూ ఉండాలి. అంటే మళ్ళీ గవర్నమెంట్ పథకాలలాగా మీరు ఏదో చేసేవాళ్ళు కాదు. అది ఆ వచ్చిన వాళ్ళు పెర్ఫెక్ట్గా ఉండాలి. అది 10 కాలాల బట్టి మనకు అలా ఉండాలి. అది ఆ విధంగా ఉండాలి తప్ప మళ్ళీ ఆ స్కీముల్లో మనకుంటే మళ్ళీ మనకు కూడా ఏంటంటే వాళ్ళు చీకొట్టినట్టే మన చీకొడుతూ ఉంటారు. సో ఆ విధంగా మరొక్కసారి మీ అందరూ చేయాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను. మరొకసారి మధ్యాహ్నం పూట ఏంటంటే శుభ్రంగా ఆడండి, చిన్నపిల్లలు అయిపోండి. చిన్నపిల్లల్లోనే ఆ తప్పు మనకు ఉంటుంది. కాస్త వయసు వచ్చి కొద్ది మనకి అహంభావాలు, దేహభావాలు పెరుగుతుంటుంటాయి. ఆ భావాలు పెరిగిన తర్వాత ఆ చైల్డిష్నెస్ పోయి కృత్రిమత్వం అంతా వస్తుంది. కృత్రిమంగా నవ్వుతుంటాం, కృత్రిమంగా చేస్తుంటాం. ఆడండి, పాడండి, ఇవన్నీ చేయండి. ఈరోజు మార్నింగ్ ఎందుకని అంటే మోగపోయింది అన్నకంటే వాళ్ళు డ్యాన్స్లు ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందం. సో అదే తర్ఫీదు కంటిన్యూ చేయండి. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఆడపిల్లలు కూడా మీరే కాదు, మీ రాబో తరాల వాళ్ళు కూడా ఇట్లాంటి ఆడిముత్యాలను అందించండి. అందిస్తే అప్పుడు మనం కోరుకున్న సమాజం బాగుంటుంది. మళ్ళీ మనకు జన్మ అంటూ ఉంటుందో లేదో తెలియదు, ఉంటే మనిషి జన్మ ఎత్తుతామో లేదో తెలియదు. ఎత్తినా మళ్ళీ ఇలా ఉత్కృష్టమైన ఏంటంటే లయన్స్ క్లబ్లో ఇలా జాయిన్ అవ్వాలన్న ఆలోచనతో ఉన్న జన్మ వస్తుందో లేదో తెలియదు. ఒకవేళ వచ్చినా మళ్ళీ మా ప్రతిపాడు నన్ను తీసుకుంటారో లేదో తెలియదు. ఒకవేళ తీసుకున్నా మళ్ళీ అప్పుడు తుని క్లబ్ వీళ్ళు అంతా ఉంటారో లేదో తెలియదు.
ఉన్న మళ్ళీ జోరుశ్వాసం వెళ్ళని పిలుస్తారో లేదో తెలియదు. సో ఆ దారి వెంబడి వచ్చే అవకాశం నాకు లేదు కాబట్టి ఉన్న ఈ జన్మని చిన్న చిన్న ఆనందాలతో చివరి క్షణంలో ఒక్కసారి వెనక్కి తిరిగితే ఎంతమంది చిరునవ్వులు నన్ను చూసి చేశారు. అదే ఆత్రేయ గారు ప్రేమనగర్లో చెప్తుంటాడు, ఆయన అద్భుతమైన డైలాగ్. నాగేశ్వరరావు వాణిశ్రీతో అంటాడు, లత నేను ప్రేమించే వ్యక్తులు కాదు, నన్ను ప్రేమించే వ్యక్తులు కావాలి అని చెప్పి. సో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి ఆ ప్రేమను తీసుకోవడం కోసం అడుగులు ముందుకు వేయాలి అంటే ఉన్న ఒకే ఒక వేదిక లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అండ్ రోటరీ అటువే. సో దానికోసం అయితే ఆ ప్రేమని అందిస్తూ ప్రేమను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ దారి వెంబడి వచ్చే అవకాశం మనకు లేదు కాబట్టి ఉన్న ఈ కొద్దిపాటి సమయాన్ని, ఉన్న ఈ కొద్దిపాటి జీవితాన్ని అమృతత్వం తీసుకోవాలి అంటే మీరు ఏ మతంలో ఉన్నారు, ఏ కులంలో ఉన్నారు, ఏ పూజలు చేశారు, లేకపోతే ఎంత దానాలు చేశారు కాదు, అవన్నీ కూడా ఏంటంటే ఒక భ్రమ మనిషికి చేసేసి. మనకి ఎంత భ్రమ అంటే మొగుడు డబ్బులతో ఆటో ఎక్కుతాం, మొగుడు డబ్బులతో గుడికి వెళ్తూ ఉంటాం, మొగుడు డబ్బులతో అన్నీ చేస్తుంటాం, గుడిలోకి వెళ్ళి దేవుడిని అడుగుతుంటాం, మళ్ళీ జన్మలో మంచి మొగుడు రావాలి కోరిక భగవంతుడు అని చెప్పి. అదేంటి పాపం, ఈ డబ్బులు ఈ ఆటో అన్నీ చేసి మళ్ళీ జన్మలో మంచి మొగుడు రావాలి. లేదు మన పిల్లలకి కావాలంటే నా పిల్లలకి మంచి భర్త రావాలి అంతే తప్ప నా పిల్లలకి నా భర్తలాంటి భర్త రావాలని ఏ ఆడది కోరుకోదు. అది తెలియదు తన పప్పది అంటే ఇదని కాదు. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే కేవలం కోరికల కోసమే గుళ్ళకి వెళ్తున్నాం, కోరికల కోసం మొక్కులు చేస్తున్నాం, కోరికల కోసం పూజలు చేస్తున్నాం తప్ప ఆ కోరిక లేకుండా చేసేది ఆధ్యాత్మికత. ఆ ఆధ్యాత్మికత అంటే ప్రతి వ్యక్తిలోని భగవంతుడిని చూడటం, ప్రతి వ్యక్తిలోని భగవంతుని చూడటం అంటే మనం దరిద్ర నారాయణలే సేవ చేస్తూ మనం లైనజం అనేది ఒక మహత్తరమైన దేవాలయం, అందులో మనం అంతా పూజారులం. ఇక్కడ మనకి ఏ విధమైన ఆశలు కోరికలు లేవు కాబట్టి మీ అంతా కూడా ఈ విధంగా నడిపిస్తే మోక్షం అనేది ఉంటే డెఫినెట్గా లయన్స్ సభ్యుడు ప్రతివాడు కూడా ఆ మోక్ష స్థితి పొందుతాడని తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.